అయితే ఈ 12 మందిలో ఒక ఆయన ఉన్నాడు, ఇస్కరియోతు యోధ. డబ్బు సంచి ఆయన దగ్గరే ఉంటది. యేసు ప్రభువుకి ఏమైనా కానుకలు ఇస్తే ఆ కానుకలు పక్కన చేసే బాధ్యత ఇస్కరియోతు యోధదే. సమయం దొరికిన కొద్ది ఆ సంచిలో డబ్బును దొంగిలిస్తూ ఉండేవాడట. యేసు ప్రభువు వారికి ఇచ్చినటువంటి కానుకలో కొంత కానుక దొంగిలిస్తూనే ఉన్నాడట. అప్పటికి డబ్బు దాకా ఆయనకి తీరల. ఎప్పుడు తీరింది? యేసయ్యని అమ్ముకున్నాక తీరింది. ఎప్పుడైతే అమ్ముకున్నాడో డబ్బు తీసుకున్నాడో ఇక ఆయనకి కలవరం, నెమ్మది లేని పరిస్థితి, గలిబిలి, గందరగోళమయ్యాడు. చివరికి మరలా పరిశీలన శాస్త్రం దగ్గరికి, యాజకుల దగ్గరికి వెళ్ళి చెప్తే వాడేం ఒప్పుకోలేదు. ఆ డబ్బు తీసుకెళ్లి దేవాలయంలో పాల్పేసి ఏం చేశాడండి? గురి పెట్టుకొని చనిపోయాడు. ఒక్క మాట మీరు వినండి, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే క్షమాపణ దొరకదా? ఖచ్చితంగా దొరుకుతుంది. యేసు ప్రభు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. యేసు ప్రభు వారు పరిష్కరించిన సమస్య భూమి మీద ఏది లేనే లేదు. ఆయన ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు. ఆయన ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. ఎప్పుడు బ్రతికొండగా, చచ్చిపోయినా కాదు. ఆయన ప్రభు శిష్యుడు. ప్రభు ప్రేమ తెలుసు. ప్రభు వాళ్ళు విన్నాడు. ప్రభుతో నివసించాడు పిల్లలు. అయితే ఆఖరి నిమిషంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే ప్రభు వైపు చూడలేకపోయాడు. దాని అర్థం ఏంటంటే శోధన జయించలేకపోయాడు. సాతాను శోధించాడు. శోధన జయించలేక గురి పెట్టుకొని చనిపోయాడు. ఈరోజు చాలా మంది చెడ్డ వ్యసనాలకు, చెడ్డ అలవాట్లకు వారి జీవితాల్లో చోటిచ్చి దేవునికి హృదయంలో చోటివ్వలేక, దేవుని వాక్యానికి చోటివ్వలేక, ప్రార్థన చేసుకోలేక, శోధన మీద జయం పొందలేక, మనశ్శాంతి లేక తనువును సాధిస్తున్నటువంటి యవన బిడ్డలు ఎంతో మంది ఈ రోజు ఉన్నారు. యాకోబు శోధన జయించాడండి. దేవుడు ఆయన ఆశీర్వదించాడు. నూతన జన్మను దేవుడు ఆయనకు ప్రసాదించాడు. ప్రార్థన చేస్తే నీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్యను దేవుడు పరిష్కరిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఒక సందర్భం మీరు చూసినట్లయితే మార్కు 4:30 ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అందరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదని ఆయన చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభు వారు 12 మంది శిష్యులతో కూడా చిన్న దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రం మీద పెద్ద తుఫాను చెలరేగిందట. పెద్ద తుఫాను చెలరేగినప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడంటే అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోతున్నాడు. 12 మంది శిష్యులు మెలకువగానే ఉన్నారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ దోణి అల్లకొల్లాలం అయిపోతుంది. దాన్ని కంట్రోల్ చేయడం వారి వల్ల కావట్లేదు. తుఫాను చెలరేగుతుంది, గాలి విసురుతుంది. ఆ దోణి మాత్రము కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో వారు అన్ని ప్రయత్నాలు చేసి చివరికి యేసు ప్రభుని మేల్కొల్పుకున్నారు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? నిద్రపోతూ ఉన్నాడు. నిన్ను కాపాడు వాడు నిద్రపోతున్నట్టు ఉన్నాడా? ఒకసారి కీర్తన గ్రంథం 107వ కీర్తన 25వ చూడండి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. చాలు. ఆయన సెలవీయగా ఇప్పుడు యేసయ్య నిద్రపోతూ ఏం చేశాడంటే తుఫాను ఆజ్ఞాపించాడు, చెలరేగాలని ఆజ్ఞాపించాడు. యేసయ్య ఎందుకు చేశాడు అంటే శిష్యుల యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. వారు మొదట్లో లేకపోకుండా చివరికి మునిగిపోయిన సమయంలో లేపుతున్నారు. యేసయ్య, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. అందుకని లేచి గాలిని గద్దించగా
ఆ గాలిని శబ్దమై ఊరుకోవడమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైపోయింది, సముద్రం కూడా నిమ్మలమైపోయింది. ఆయన మాటకు గాలి, సముద్రము, తుఫాను అన్ని కూడా నిమ్మలమైపోయింది. వల్ల ఆయన మాటలో అంత శక్తి ఉంది. కొన్ని సందర్భాల్లో మన విశ్వాసానికి కొన్ని పరీక్షలు ఎదురవుతూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళని మీరు కలవరపడాల్సిన అవసరం లేదు, కానీ విశ్వాసంలోకి కట్టయుగాన్ని కొనసాగించి యేసయ్య వైపే మనము చూడాలి. పరిస్థితుల వైపు, మనుషుల వైపు ఎట్టి పరిస్థితుల్లో మనం చూడకూడదు. యోబు గురించి మనందరికీ తెలుసు. యోబుకి పాపం చేస్తే, తప్పు చేస్తే శోధనలు వచ్చినాయా, దేవుని మహిమార్థమైన శోధనలు వచ్చినాయా అని మనకు తెలుసు. ఎందుకు వచ్చినాయి? దేవుని మహిమార్థమై వచ్చింది. ముగ్గురు స్నేహితులు, ప్రాణ స్నేహితులు వచ్చి వారేమన్నారో తెలుసా? ప్రియమైన వాళ్ళారా, ఈ కుమారులు దేవుని దూషించారేమో, అందుకని ఈ శోధన దేవుడు అనుమతించాడేమో, అందుకని వాళ్ళు చనిపోయారేమో, నీవేమైనా పాపం చేసేవేమో, అందుకే ఈ పరిస్థితికి వచ్చేదేమో, నీళ్ళు లేకుండా రెండు మనుషులు, బురద లేకుండా జమ్ము పెరుగునా, అలాగే నుప్పు లేకుండా పొగొచ్చిందా, నువ్వేదో పాపం చేస్తుంటావు ఏమో, అందుకనే నీకు ఈ శ్రమ వచ్చి యథార్థవంతులు దేవుడు విడిచిపెడతాడా అని మాటల వర్షం, ప్రశ్నల వర్షం యోబు మీద కురిపిస్తూ ఉంటే యోబు మాత్రం దేవుని వైపు చూస్తూ వచ్చాడు. హల్లెలూయా. నా స్నేహితులారా, నా మీద జాలిపడండి. ఒకవేళ నేను దేవుని భయభక్తులు కలిగిన వాడిని కాకపోయినను మీరు నా స్నేహితులు, నా స్థితిని బట్టి మీరు నా మీద జాలిపడాలంటే వారు ఆదరించడానికి వచ్చి ఆయన చాలా బాధ పెట్టిన వారి వరకు యోబు ప్రార్థన చేస్తే దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే రెండొంతుల ఆశీర్వాదం అనుగ్రహించాడట. హల్లెలూయా. భార్య కూడా దూషించింది కదా, దేవుని దూషించి యథార్థతను విడిచిపెట్టి చచ్చిపోమని చెప్పింది. ఆ సమయంలో ఆయన పక్షంగా ఎవరు లేరు, దేవుడు తప్ప. ఆయన అన్నింటినీ బాగొట్టుకున్నాడు, కానీ ప్రార్థన జీవితాన్ని బాగొట్టుకోవాలా, విశ్వాసాన్ని బాగొట్టుకోవాలా. దేవుడు రెండొంతుల ఆశీర్వాదం ఆయన అనుగ్రహించాడు. ఆయన గురించి బైబిల్ తెలియజేస్తుందో తెలుసా? అరుణోదయమున లేచి తన బిడ్డలందరి కొరకు దేవునికి దహన బలులు అర్పిస్తూ ఉన్నాడట. ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, నిత్యము అలాగూ చేయించున్నాను అని యోబు గురించి మనం చూస్తాం. ఆయనకి ఎందుకు వచ్చింది అంటే సాతాను మీద ఆయన జయం పొందాడు. సాతాను మీద జయం పొందాడు. సాతానికి కావాల్సింది మనం ఇచ్చే వెండి బంగారాలు కాదండి, మన విశ్వాసం కావాలి, మన ప్రార్థన జీవితం కావాలి. దొంగిలించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా యేసు ప్రభు వారు అనేక సందర్భాల్లో ప్రార్థన చేశాడు. పన్ను మరణం నుండి తప్పించగలిగిన తన తండ్రికి ప్రార్థనలను, కృతజ్ఞతాస్తుతులను యాచన చేసేవాడట దేవుడు. కంటి నీళ్లతో ప్రార్థన చేసేవాడట యేసయ్య. యేసయ్య ఎంచుకున్న మార్గం ప్రార్థన. మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే మనం ప్రార్థనే చేయాలి. ఒక్కసారి కీర్తన గ్రంథం 119వ కీర్తన 82వ వచనం చూడండి. చాలు. నీవు నన్ను ఎప్పుడు ఆదరించుదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టుకొని, ఆయన ఎప్పుడు కనిపెట్టుకొని ఉన్నాడు అనుకుంటున్నారు మీరు? పగలు కనిపెట్టుకున్నాడా, రాత్రి కనిపెట్టుకొని ఉన్నాడా? పగలని లేదు, రాత్రని లేదు, దేవుడు ఆదరించేంత మట్టుకు ఆయన కనిపెట్టుకుంటూనే ఉన్నాడు. ఇది ఆవే ప్రార్థన, సంపూర్ణ రాత్రి బైబిల్ తెలియజేస్తుంది. పైకి నవ్వుచుండినంత మాత్రాన హృదయంలో దుఃఖం ఉండక మానదు. ఎవరి దుఃఖము వారి హృదయానికి తెలుసు. శోధింపబడని మనుషుడు భూమి మీద లేనే లేడు. శోధనలో మనకు గొప్ప చేయి కావాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి. యాకోబు దేవుని సన్నిధిలో మెలుకు కలిగి ప్రార్థన చేశాడు. ప్రార్థనకి జవాబు వచ్చేంత వరకు చేశాడు కనుక
కనికరించబడ్డాడు. దావీదు కూడా అదే అంటాడు, నీవు నన్ను కరుణించేంత మటుకు మా కన్నులు నీ తట్టు చూస్తున్నాడు. దాసుడు తన యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు తన యజమానుడు రావు చేస్తున్నట్లు చూసినట్లు మీరు మమ్మల్ని కనికరించేంత మటుకు మా కన్నులు నీ తట్టు చూస్తున్నవి. ప్రార్థన జీవితం చాలా అమూల్యమైనది. ఎవరైతే దేవుడితో మాట్లాడతారో వారి జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. వాళ్ళు యాకించోడు ఒక నైవేద్యుడు అంటాడు, కళ్ళు తెరిచి చూసినప్పుడు నా సమస్యలు ఒక పెద్ద కొండల్లాగా కనబడ్డాయి. ఆ సమస్యలు చూసినప్పుడు నాకు నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, గలిబిలి, కలవరం, గందరగోళ పరిస్థితి నాది. అయితే ఎప్పుడైతే కన్నులు మూసుకొని ప్రార్థన చేయడం మొదలు పెట్టానో నా సమస్యలు చిన్న పులకరాలుగా మార్చబడ్డాయి. హల్లెలూయా. చాలా కొరియా దేశంలో మంచి సేవ చేసిన దైవజనుడు, ఆశీర్వాదకరమైనటువంటి దైవజనుడు. బిల్లీ గ్రాహం గారు కూడా నేను చెప్తాడు, 3 విషయాలు చెప్తాడు. 3 విషయాలు ప్రార్థనే. నా సక్సెస్ వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ప్రార్థన. దైవజనుడు బాక్సింగ్ గారు మోకరించి ప్రార్థన చేస్తే బండలు కూడా కొండలు పడ్డాయని మనం చాలా మంది వినే ఉంటాం. అలా వినే ఉంటాయని మనం ఎప్పుడైనా ప్రయత్నం చేశామా? ఏమా బిల్లీ గ్రాహం గారికి, యాదీశ్వర్ గారికి, బాక్సింగ్ గారికి వాళ్ళకి ఇచ్చే ఆశీర్వాదం దేవుడు వాళ్ళకి ఇస్తాడు. మరి మనకే ఉంటాడు వాళ్ళ గురించి చెప్పుకోవడం వల్ల మనం కూడా ప్రయత్నం చేయాలి కదా. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అన్నాడు. మరి నీ పేరుతో దేవుడు చెప్పాలి కదా, పలానా అమ్మాయి దేవుడిని, పలానా అబ్బాయి దేవుడిని, పలానా వ్యక్తి దేవుడిని చెప్పుకునేటట్టు మనం ఉండాలి కదా. నీ పేరు ఏంటంటే ఆయన పేరు చెప్పకుండా నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అన్నాడంటే నిజంగా ఆయన ప్రేమించిన వారిని కూడా దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాను చూడండి. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను, నన్ను గణపరచు వారిని కూడా నేను గణపరుస్తాను. ఎవరైతే ప్రార్థన జీవితంలో ఎక్కువగా ఉంటారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. సూసన్ వెస్లీ అనే ఒక ఆమె తన బిడ్డల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించడానికి ఆమె గర్భంలో పుట్టిన 2 బిడ్డలు ఎత్తుకున్నాడు, జాన్ వెస్లీ, శాంతిస్ వెస్లీ. వాడు ఇంగ్లాండ్ దేశాన్ని ఉత్సవంతో దేవుని కొరకు సంపాదించారట. వారు బోర్డు వర్షంలో నిలబడి ప్రసంగం చేస్తున్నా కానీ ఒక్కడు కూడా కదలకుండా వర్షంలో నిలబడి వాటిని వినేవారు. ఎందుకంటే వారిని బట్టి కాదు, వారు ప్రార్థన చేసి దేవుని మాటలు అందిస్తూ ఉంటారు. ప్రార్థన లేకుండా చెప్పే మాటలు సమయం వ్యర్థమే, మీకు ప్రయోజనం లేదు. ఎవరైతే ప్రార్థన గంటల కొద్ది ప్రార్థన చేసి దేవుడి మాటలు మీకు అందిస్తారు, ఆ మాటలు మీకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉంటాయి. ఇక్కడ దావీదు అంటున్నాడు, నీవు నాకు ఇచ్చిన మాట చొప్పున అది ఎప్పుడు నెరవేరుస్తామని, నీవు నన్ను ఎప్పుడు ఆదరిస్తామోనని నా కన్నులు కనిపెట్టి క్షీణిస్తున్నవి. క్షీణించే పరిస్థితికి మనం వచ్చావా? నెకస్తా కోనేటి దగ్గర మరి అనేక మంది వ్యాపకులకు రోగులు పడి ఉంటున్నారు. నానా విధమైనటువంటి రోగాల చేత ఆ కోనేటి దగ్గర పడి ఉన్నారు. ఎందుకు? దేవదూత ఏ సమయంలో దిగువచ్చిందో తెలియదు, ఎప్పుడు నీరు కలిగించిందో తెలియదు. మొట్టమొదటి ఎవరు దిగితే వారు మాత్రమే స్వస్థపడుతున్నారు కనుక ఎక్కడ పోయేవాళ్ళు కాదు, వెలుగు కలిగి ఉండేవారు. ఎవరు ముందు దిగితే వాళ్ళ స్వస్థత. అక్కడ 38 సంవత్సరాలు ఒక వ్యక్తి పడి ఉన్నాడు, అతనికి స్వస్థత అయ్యింది. కారణం ఏంటంటే అతను వచ్చేలోపు మరొకరు దిగిపోతుంది. ఎన్ని సంవత్సరాలు జరిగిపోయింది? 38 సంవత్సరాలు. అంటే 38 సంవత్సరాలుగా సంఘానికి వస్తున్న ఆశీర్వాదం లేదు. అవుతుందా? ఆలస్యంగా వస్తారు, చెప్తే అడుగుతారు, నల్ల వచ్చే వాళ్ళు చర్చి రాదు, అందరిలో నా గురించే మాట్లాడుతున్నారు అంటారు. దైవజనుడు స్వతంత్రంగా స్వేచ్ఛగా వాక్యం చెప్పే అవకాశం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సంఘమంతా ఆశీర్వాదకరంగా మార్చబడతారు. హల్లెలూయా. దైవజనుడు దేవుని ఆత్మ చేత నింపబడి మాట్లాడే ప్రతి మాట మీకు ఆశీర్వాదకరమే. ఇంకా చెప్తూ వెళ్తే ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం. ఆత్మ మనలోనే ఉంటుంది, శరీరము మన దగ్గర ఉంటుంది. ఈ ఆత్మకు శరీరానికి అస్సలు పడదు.
పక్షము ఆయన చేసిన ఉపకారములలో దేని వర్ణించను అని ఆత్మ చెప్పింది. శరీరం ఏం చెప్పింది? తినుము, తాగుము, సుఖించమని చెప్పింది. కావలసినంత ఉన్నాయి, సంవత్సరాల తరబడినంత ఆహారం నీ దగ్గర ఉంది, నువ్వు తినమని చెప్పి. అదే ప్రభు అంటాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఆత్మానుసారమా శరీరానుసారమా? పత్రిక ఎంత శరీరానుసారులు శరీర విషయముల మీద, శరీరానుసారులు శరీర విషయముల మీదే మనసు పెడతారు. అంటే వారు శరీరాన్ని కాపాడుకోవడం కొరకు ఎంత సమయాన్నైనా హెచ్చిస్తారు, ఎంత డబ్బునైనా ఖర్చు పెడతారు. శరీరానికి ఏ విధమైనటువంటి కష్టాన్ని కానీ ఇబ్బందిని కానీ కలుగు చేయకుండా అన్ని విధాల కంపార్ట్మెంట్స్ ని ఆ శరీరానికి ఇస్తూ ఉంటారు. ధనవంతుడు ప్రతిదినం సుఖపడుతూ ఉన్నాడు. ఖరీదైనటువంటి భోజనం, ఖరీదైన బట్టలు, ఖరీదైనటువంటి నివాసంలో నివసించి ఎంతో ఘనంగా చనిపోయి ఎంతో ఘనంగా పడవేయబడ్డాడు. ఇతను శరీరానుసారుడు. అతను ఎప్పుడు దేవుని సన్నిధికి రాలేడు, ఉపవాసం ఉండలేడు, ఉపవాసం ఉండడు, శరీర కోరికలు జరిగించుకుంటూనే ఉంటాడు. సొలొమోను అదే చెబుతాడు, నాకు చాలా ఆస్తులు ఉన్నాయి, గృహాలు కట్టించుకున్నాను, కోటలు నాటించుకున్నాను, బావులు తవ్వించుకున్నాను, విస్తారమైనటువంటి సంపదను నేను సంపాదించుకున్నాను. నా మనసును నేను నిర్బంధించలేదు, నా కన్నులు చూసిన దాన్ని నేను ఆటంకపరచలేదు. జమకి ఏమయ్యాడు? నా బ్రతుకు నాకు అసహ్యమైంది అన్నాడు ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయము 17వ వచనం. లాస్ట్ లో 2వ అధ్యాయం. సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనం పుట్టించను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడేది కనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. ఎవరికి అసహ్యమైంది? చూసారా, దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు. అంతకుముందు అంత జ్ఞానం లేదు, తర్వాత పుట్టడు అని ప్రభువే వాగ్దానం చేశాడు. ఎంతో అందంగా దేవుడు అలంకరించాడు. కానీ ప్రభు ఏమంటే తెలుసా, అడవి గడ్డిని చూడండి, వీటిలో ఒకదాని వల్ల సొలొమోను అలంకరించబడలేదు. అంటే గడ్డి పువ్వు కంటే అద్భుతంగా తేలిపోయాడు ఆయన. ఎందుకు? ఆ స్టెచ్ని చెప్తాడు అక్కడ, నా కంటికి నచ్చింది నేను చేశాను, నా మనసుకు నచ్చింది నేను చేశాను, ఎక్కువ మందిని చేసుకున్నాను, ఎక్కువ మందిని అది ఇది అని చెప్పు చివరికి నా బ్రతుకు నాకు అసహ్యమైంది అన్నాడు. ఒకరితో కాపురం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది, మనసు నెమ్మదిగా ఉంటుంది. నా బ్రతుకు నాకు అసహ్యమాయను అన్నాడు. చూసారా, దేవుడి సమస్త వనరులు ఆశీర్వాదాలు మనకి ఇస్తే మన చేతులారా మన జీవితాన్ని మనమే పాడు చేసుకుని ఫైనల్ గా అన్నాడు, వ్యర్థము సమస్తము వ్యర్థమే. గోడవల ప్రతి అంశముల గురించి దేవుడు అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి తీసుకొస్తాడు, దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడు అని ఈయనే చెబుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, సొలొమోను ఎక్కువగా శరీర కోరికలు జరిగించుకోవడానికే ఇష్టపడ్డాడు. ఆత్మానుసారమైన వ్యక్తి శరీరానుసారుడుగా గుర్తించబడ్డాడు. గౌతీ సంఘంతో పౌలు గారు ఏమంటాడంటే, ఓ గలతీయులారా, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరు గొడవ పెట్టాడు? క్రీస్తు సిలువ వేయబడినట్టుగా మీ ఎదుట ప్రదర్శింపబడింది కదా. మీరు మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా సంపూర్ణం అవుతారా? అంటే ఆత్మానుసారంగా ఆరంభించారు, ఇప్పుడు శరీరానుసారంగా అవుతారా? సౌలు ఒక సందర్భంలో నేను రాజుగా ఉండనని పోయి సామాన్లో దాక్కుంటే దేవుడు తీసుకొచ్చి ఇశ్రాయేలుకి రాజుని చేస్తే చివరికి ఏమైపోయాడు? అసూయ ద్వేషాలతో జీవితాన్ని పాడు చేసుకొని చివరికి తన కత్తి తనే తీసుకొని
పొడుచుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మనశ్శాంతి లేదు. సౌలుకి కృపను దేవుడు దూరం చేశాడట. ఎందుకు అంటే ప్రియమైన వాళ్ళ ఆయన తప్పులు చేసి ఆ తప్పులను ఒప్పుతాడు, దాచిపెట్టుకుంటాడు. దేవునికి అప్పచెప్పిన పని నువ్వు కంప్లీట్గా సంపూర్తిగా నువ్వు జరిగించావని అడిగితే నేను జరిగించాను. మన దగ్గర పడుతున్న అడ్డరెక్కలు, మేకల శబ్దాలు, గొర్రెల శబ్దాలు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే జనులు కొందరు దేవునికి బలి అర్పించడానికి తీసుకుని వచ్చారు. అసలు నువ్వు రాజు అయితే నీ మాట అనుకుంటా దేవునికి చేస్తారు. నువ్వు చెప్తే కదా చేసేది. కనుక తప్పాయిని చేసి ఇతర మీద పెడతాడు. ఆదామని ఎందుకు పండుతున్నావు అంటే నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ వాళ్ళే అన్నాను. నువ్వు నాకు ఇచ్చిన అంతకుముందు నా శరీరం, నా మాంసం, నాకు నువ్వు అది ఇది అని చెప్పి చివరికి ఏమని చెప్తున్నాడు అంటే ఇప్పుడు దేవుని మీద కూడా తప్పులు పెడుతున్నాడు. దేవుడు నరుడికి సాటి అయిన సహాయంగా స్త్రీనిస్తే నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ వల్లనే ఈ పండు తింటుంది అన్నాడు. మనం ఎందుకంటే ఆ పౌర్ణం అంటే డైరెక్ట్ గా పాపాన్ని ఒప్పుకోవాలి. ఏదో ఒకరి మీద పెట్టడం. ఫిలిస్తీన్ దేశంలో నుంచి మనసాన్ని తీసుకొస్తున్నాడు దావీదు. అక్కడ రాగానే చచ్చిపోయాడు. దావీదు ఏం చేశాడండి అంటే ఇప్పుడు ఆయన ఏమన్నా అయిపోవాలా? అక్కడ ఉత్సాహం చనిపోయాడు నిజమే. మన మనసాన్ని తీసుకెళ్ళి ఒబేదేవి ఇంట్లో పెట్టాడంటే ఒబేదేవి ఏమైపోవాలని ఆశీర్వదించబడ్డానికి కాదు, అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు దావీదు. అంటే తప్పులు మనం చేసి ఇతరుల మీదకి నెడతా ఉంటాం అన్నమాట. దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు దేన్ని వదిలిపెట్టాడు. దేవుడు విమర్శించడం ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. అందుకని తప్పిదమ్ములు దాచువాడు, వద్దరుడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవునికి అడిగినాన్ని పొందుతాడు. దేవునికి అడిగినాన్ని పొందుతాడు. పశ్చాత్తాపడాలి. దావీదు పడ్డాడు కదా, నా తల్లి నన్ను పాపమునని కన్నదాన్ని ఆయన, నేను పాపమును పుట్టిన వాడిని ఆయన, స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించయ్యా, రక్షణలో నాకు మరలా దయచేయ్యా, ఇసోపుతో కడిగయ్యా, ఎమో కంటే తెల్లగా కడుగని ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంటే వండుకున్న పరుపు కూడా తేలిపోయిందట. నిజంగా తప్పులు అందరూ చేస్తారు. ఏ వేదం మీద అందరూ పాపం చేసిన వారిని దేవుడు ఇచ్చే మహిమను పొందలేని వారిని ఆయన దేవుడు ప్రభుత్వం పెడతాడండి. ఎంత ఘోర పాపాలైనా క్షమిస్తాడండి. బ్రతికుంటే చచ్చిపోతే రెవరెంట్ బిషప్లు పెద్దవాడు వచ్చి ప్రార్థన చేసినా కానీ వాళ్ళకి పరలోక రాజ్యం ఉండదండి. ఆఖరి నిమిషంలోనైనా సరే నువ్వు తీసుకెళ్ళినందుకుంటే ఏ శిక్ష విధి నీకు లేదు. శరీరానుసారమైనటువంటి మనసును ఎలా ఉండేవారంటే శరీరానుసారులు శరీర విషయంలో మీదే మనసు పెడతారు. పౌలు గారు అంటాడు, ఏమంటాడంటే మా బాహ్య పురుషుడు కృషించినను ఒక విషయం చెబుతున్నాను. నేను 2001లో ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించిన రోజు వదులుకొని ప్రతి నెల ఆగస్టు నెల వస్తే అది ప్రార్థనా నెలగా భావించుకుంటాను. ఎక్కువ సమయం దేవుడితో సహవాసం చేయబడేది నా ఆశ. ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకొని మళ్ళీ రేపు బ్రేక్ఫాస్ట్, ఇంకా లంచ్ డిన్నర్ ఉండదు, ఇంకా వాటర్ తాగుతూ ఉంటుంది. కూడా అలాగే ప్రేయర్ చేసుకుంటే నెలంతా ప్రేయర్ చేసుకుంటూ ఉంటే దేవుడు ఆ నెల రోజులు నేను ఎవరి కోసం ప్రార్థన చేస్తానో వారి జీవితాల్లో చాలా కార్యాలు జరిగిస్తాడు. మా జీవితాల్లో కూడా చాలా కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే మరి కొన్నటి బీడు భూములు మేము పొందుతున్నాం. సువార్త ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళి అన్ని జనులకు సువార్తను ప్రకటిస్తున్నాం. కాబట్టి మేము పోరాడేది ఆ లోకపరమైనటువంటి శక్తులతో కనుక మరి ప్రార్థన శక్తి ఉంటేనే మేము ఎవరికైనా మాట్లాడించగలుగుతాం. ప్రార్థన చేసినప్పుడు వారి జీవితాలు ఆశ్చర్యకరంగా మార్చబడతాయి. దైవజనంగా మా శరీరాన్ని మేము నలగొట్టుకుంటూ ఉన్నాం. పౌలు గారు అంటాడు, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను బ్రషింగ్ అవుతానే ఉన్నాను, నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. దైవజనం ఎప్పుడు కూడా మరి శరీరాన్ని నలగొట్టుకుంటూనే ఉండాలి. మనం తిన్న దేవుని కోసమే, తాగిన దేవుని కోసమే, మనం బ్రతికిన దేవుని కోరికే, చనిపోయిన దేవుని కోరికే, చావు మూలంగానైనా బ్రతుకు మూలంగానైనా మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ప్రియమైన వారు, కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అంటే దైవజనులుగా మీ అందరి కోసం కన్నీరు కాచి ప్రార్థన చేసుకుంటున్నాం. అవసరమైన ఉపవాసాలు ఉంటాయి, కన్నీరు కాచి ప్రార్థన చేసుకుంటున్నాం. ఎందుకంటే మీ జీవితాలు ఆశీర్వాదకరంగా
ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి అని దైవజనుడు తప్పకుండా. అందుకే పౌలు గారు మనం సందర్భంలో అంటాడు, తండ్రి మించి తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్టుగా నేను మిమ్మల్ని గారము చేస్తుంది. అంటే చాలా మంది తల్లులు పిల్లలకు పాలు ఇస్తే మరి వీళ్ళందరూ ఎక్కడ తగిలిపోతారని పాలు రావట్లేదు. తల్లులు ఎంతమంది డబ్బా పాలు ఇచ్చిన తల్లులు ఎంతమంది ఉన్నారు? ఎందుకు? వాళ్ళందరూ తగ్గకూడదు, వాళ్ళందరూ తగ్గకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా చక్కగా యవనంగా ఉండాలి, అందంగా కనపడటం కోసం వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకుంటారు. కానీ పౌలు గారు అదే అంటాడు, స్తన్యమించు తల్లి తన బిడ్డలు గారావించినట్లుగా నేను మిమ్మల్ని గారావించింది. అంటే ఆయన ఎక్కువగా ఉపవాసాల నుండి ప్రార్థన చేసి పరిశుద్ధాత్ముడు ఏ విషయమైతే బయటపరుస్తాడో ఆ విషయాన్ని సంఘానికి తెలియజేసి ఆత్మీయంగా ఉజ్జీవంగా దేవుని కొరకు రోషంగా నిలబడే వ్యక్తులుగా చేస్తాడు. సందర్భంలో పౌలు గారు అంటాడు, నా ఆనందమును నాకు తెలియకుండా ఎన్నవారా దేవుని ఎదుట నాకు అతిశయం ఎవరు? మీరే కదా. దేవుని ఎదుట నాకు అతిశయం ఎవరండి? దైవజనుడు నేను 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా సేవ చేస్తున్నాను పాస్తున్నాను అంటే వెనక చూస్తే ఒక విశ్వాసపడి లేకపోతే ఏం ప్రయోజనం? వెనక చూస్తే ఒక్క విశ్వాసపడి లేకపోతే ఏం ప్రయోజనం? సంవత్సరాల తరబడి సేవ చేస్తే. అందుకని పౌలు గారు ఏదంటాడు, నాకు ఆనందం ఎక్కడ, నాకు సంతోషం ఎక్కడ, నాకు అతిశయం ఎక్కడ అంటే అది మిమ్మల్ని బట్టే. మీరు నిలబడితేరా నేను బ్రతికినట్టే. దేవుని యొక్క నేను మంచి జీతం పుచ్చుకోవాలంటే నువ్వు ఆత్మీయంగా నేను బలపరుస్తూ రావాలి అన్నాడు. శరీరానుసారమైనటువంటి మనసు మనకు ఉండకూడదు. శరీరానుసారం శరీర సంబంధమైన కార్యాల మీద మనసు పెడతారు. ఆత్మానుసారులు ఆత్మానుసారులు ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి, దేవుని మాటలు ప్రకటించాలి. సమయం అనగా అసమయం అనగా దేవుడు మనకి ఇచ్చినటువంటి భారం కొద్ది మనం దేవుని మాటలు అందించి అనేకులను ప్రభు దండు తిప్పాలి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు పోలిన వారై ఉంటారు. నీటి మార్గంలో నడుచున్నట్టు అనేకులు ఎవరు తిప్పుతారో వారిని అందరూ ప్రకాశించే జ్యోతులని దేవుడు వాక్యం కలిగినట్టుగా మనం కూడా అనేకులకు దైవజనుడే కాదు, బైబిల్ చెబుతుంది రక్త మాంసాలలో పాల్గొని పొందే ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించాలి. ప్రకటించలేకపోతే ప్రకటించే వారికైనా మనము సపోర్ట్ చేయాలి. దేవుడు నీకేదో ఒక తలాంత ఇస్తాడు, ఇప్పుడు ఏముండడు. నీకు దేవుడు ఇచ్చిన తలాంత ఏదో కనిపెట్టి ఆ ప్రకారంగా నువ్వు నడుచుకుంటే దేవుని యొక్క మంచి బహుమానాన్ని పొందుతున్నావు. ఎవగలిగితే వెళ్ళి, ఎవలేకపోతే ఇవ్వగలిగిన వాడిని పంపించు. సువార్త వ్యాప్తం ఎవరి ద్వారా జరిగిందంటే మీరే నాకు సాక్షులు, మీరే నాకు సాక్షులు అని దేవుడు చెప్పాడు. మనమందరము దేవునికి సాక్షులు. అనుదినము రక్షణ సువార్తను ప్రకటించాల్సినటువంటి బాధ్యత ఆత్మానుసారమైనటువంటి మన మీదే ఉంది. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన కార్యాల మీద మనసు పెడతారు. వాళ్ళు ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటారు, జీవ కూటాలను పెట్టుకుంటారు, కాశీగారు కృతజ్ఞత గుడిలు పెట్టించుకుంటారు, కష్టం వస్తే ఉపవాస ప్రార్థనలు పెట్టించుకుంటారు. ఏదో ఒక విధంగా వారు దేవునితో సహవాసాన్ని వారు కలిగి ఉంటా ఉంటారు. కాబట్టి దేవుడు వాక్యం తెలియజేస్తుంది, మీలో ఎవరికైనా శ్రమలు సంభవించినా అతడు ప్రార్థన చేయాలి, సంతోషం కలిగిన కీర్తనలు పాడాలి. ఏదేమైనా సరే తాగుబోతాడు సంతోషం కలిగినా తాగుతాడు, భర్త కలిగినా తాగుతాడు, మొత్తానికి తాగుతాడు. మొత్తానికి ఎందుకు తాగుతున్నాడంటే రాకుండా బాధ కలుపుకొని అంటాడు. ఈరోజు కాస్త నాకు మంచి ప్రమోషన్ వచ్చింది, మంచి పరిస్థితి బాగుంది, అందుకని సంతోషంగా తాగుతాడు. టోటల్గా ఏదో ఒక విధంగా తాగుతాడు. అలాగే దేవుని బిడ్డలు ఏం చేయాలంటే ఏదో ఒక విధంగా దేవునికి స్తోత్రాలు చేస్తూనే ఉండాలి. పౌలు సేవ సంసారంలో ఉన్నప్పుడు వారి కీర్తనలు పాడుతూ దేవుని స్తుతించారు. దెబ్బకి కైకి కూడా మారిపోయింది. సంఖ్యలు విడిపోయినాయా, తలుపులు తెలుసుకున్నాయా, బంధకాలు విడిపోయినాయా, ఇక దొంగలకి ఏమైనా ఆటంకం ఉందా, పారిపోవచ్చు కదా. వాళ్ళందరూ అక్కడే ఉన్నారట. సంసారంలో ఇక రక్షించబడ్డాడు, ఆ కుటుంబం రక్షించబడ్డది. వాళ్ళ పోతున్నటువంటి దొంగలు మారు మనసు పొందారు. నిజంగా ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. దేవుని సేవకులకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వారి తలవకు పడలేదు, కానీ దేవుని వైపు చూసినప్పుడు వారి బంధకాలన్నీ విడిపోయి, వారి మార్గాలన్నీ సరళమైపోయి వారు నిజంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. అనేకులకు వేడికగా ఉన్నాం, అనేకులకు నశించే వారికి మేము సువాసనగా పరిమళ తైలముగా మేము ఉన్నామని దైవజనులు చెప్తూ వచ్చారనమాట. కాబట్టి ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన కార్యాల మీదే మనసు పెడతారు. మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడు కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టవద్దు. హల్లెలూయా.
శరీరానుసారమా? అటు ఇటుగా ఉన్నాము. చెప్పండి. ఆత్మానుసారం మనం ఎట్టి పరిస్థితుల్లో శరీరానుసారం కాదు. ఆత్మానుసారమైన మనసు సమాధానము, నిత్య జీవం. శరీరానుసారమైన మనసు అది మరణం. మరణం. ఒకవేళ భూమి మీద సొంతంగా బ్రతికేమో కానీ దేవుని ఎదుట నిలబడాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనలోని ప్రతి వారు తన గురించి తాను దేవునికి ఒక రోజు లెక్క చెప్పాలి. దేవునికి ఇచ్చిన ఆయుష్, దేవునికి ఇచ్చిన ఆరోగ్యం, దేవునికి ఇచ్చిన సంపద, దేవునికి ఇచ్చినటువంటి సమస్త వనరుల గురించి లెక్క చెప్పాలి. ఆత్మానుసారమైనటువంటి జీవితానికి ఎంత ఖర్చు పెట్టావు, శరీరానుసారమైన జీవితానికి ఎంత ఖర్చు పెట్టావు అని దేవుడు అడిగాడు. నీకంటే చక్కని వారు, జ్ఞానం గలవారు, మేధావులు, ఉచ్చివారై రోడ్ల తిరుగుతున్నారు చాలా మంది. దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని, అనేక తలాంతులు ఇచ్చినప్పుడు నీ తలాంతులు, నీ యొక్క సమస్త వనరులు దేవుడి పరిచయానికి వాడబడుతూ ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆత్మానుసారులు, శరీరానుసారులు. ఆత్మానుసారులు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తారు, శరీరానుసారులు ఎప్పుడు కూడా ప్రార్థనకు దూరంగా ఉంటారు. అవేమన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు వెలుగు కలిగి ప్రార్థన చెయ్యండి. వెలుగు కలిగి ప్రార్థన ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారండి? ఆత్మానుసారం చేస్తారు, శరీరానుసారులు కాదు. రాజులు, చక్రవర్తులు, అనేక మంది దేవుని కొరకు కనిపెట్టుకుని రేయింబాళ్ళు దేవుని వైపు చూస్తూ అనేక ఆశీర్వాదాలు పొందుకుంటూ వచ్చారు. మనం కూడా ఆ విధంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించుకున్నారు. ప్రార్థన చేస్తున్నాం. మహిమా ప్రభావం గల మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు 50 స్థితులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం చాలా ఆశీర్వాదకరమైన సమయంగా మీ బిడ్డలకు అవసరమైన రీతిగా మీరు మాటలు అందించినందుకు స్తోత్రాలు. నేను బలహీనుండే ప్రభువా, అయితే మట్టి గట్టంలో మహిమైశ్వర్యంలో మీరు మాకు పోసినందుకు స్తోత్రాలు. ఈ మాట్లాడిన ఈ బిడ్డలందరికీ పేరు పేరున మీరు ఆశీర్వదించి దీవించి ఈ అవకాశాన్ని అనుగ్రహించినటువంటి ఈ దాసుడు పాల్గొని బట్టి ప్రార్థిస్తున్నాను. తన కుటుంబాన్ని బట్టి, తన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. సంఘాన్ని, సంఘ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రభు అయ్యా నా తండ్రి, నేను ఈ ప్రాంతానికి రావడానికి వీళ్ళు ఏమన్నా సొంతంగా నా ఫ్యామిలీ ద్వారా ప్రభు ఈ గ్రామానికి నేను రావడానికి ఎంతమందికి నీ మాటలు అందించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. దేవా, నా బోధన అయ్యా ఈ బిడ్డలందరినీ మీరు బలపరచండి, ఆశీర్వాదాలతో దీవులతో నింపుతో రమ్మని వేడుకుంటున్నాను. విశేషించి ప్రభు ఎవరు ఎటువంటి సమస్యలు అతనిలో ఉన్నా ప్రభు ఈ రాత్రి వారికి గొప్ప విడుదల అనుగ్రహించి వారి మీద ఏర్పడి ఇస్తున్న ప్రతి బంధకాలను వారిని విడిపించి అన్నింటిలో విజయం అనుగ్రహించి మీ నామానికి మహిమలకు ప్రభావాలు తెచ్చుకోమని మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. అలా చక్కని వర్తమానము ఈ రాత్రి కాల సమయం అందించి బలపరిచినటువంటి సభలు ప్రసంగ గారికి సభపక్షంగా కుటుంబపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. శోధనలో ప్రవేశించుకున్న వెనుకూత ఏం చేయాలండి? ప్రార్థన. కాబట్టి మేము కూడా ప్రార్థన చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం. అందుకు సంబంధించి మంచి వర్తమానంతో మనం బలపరిచారు. కాబట్టి మన ప్రార్థన కూడా కేవలం మన కొరకు మాత్రమే కాదు, మన కొరకు చేసుకునే ప్రార్థన కానీ